2019 ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేస్తారా లేక ఎమ్మెల్సీగానే కొనసాగుతారా అన్న సస్పెన్స్ కి తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించి ఎండ్ కార్డ్ వేశారు లోకేష్. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచి చేస్తాను అని మరో సస్పెన్స్ కు తెరతీశారు. దీంతో మీడియా లోకేష్ ఆ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఉందని, ఈ నియోజకవర్గానికి వస్తారు అని అనేక ఊహాగానాలకు తెరతీసింది. లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు, తెలుగుదేశం పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది అన్న అంశంపై మన చేతన టీం విశ్లేషణ చేసింది. మొదటగా పోటీ చేయడానికి అవకాశాలున్న నియోజకవర్గాలేంటో చూద్దాం. కుప్పం నియోజకవర్గం. ఈ నియోజకవర్గం గురించి చెప్పాల్సిందేమీ లేదు. తెలుగుదేశం పార్టీ తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ప్రారంభించినప్పటి నుంచి, అంటే 1989 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా గెలుస్తూ వస్తున్న నియోజకవర్గం ఇది. చంద్రబాబు ఇక్కడ ప్రచారానికి కూడా వెళ్లకుండా గెలవగలరని చెబుతూ ఉంటారు. ఒకవేళ నారా లోకేష్ ఈ నియోజకవర్గం ఎంచుకుంటే విజయం నల్లేరుపై నడకే. ఇప్పటి వరకు కాంగ్రెస్ తరపున చంద్రబాబుకు ఎదురు పోటీ చేస్తున్న సుబ్రహ్మణ్యం నాయుడు ఈ మధ్యనే సైకిల్ ఎక్కారు కూడా. అయితే లోకేష్ కుప్పంను ఎన్నుకుంటే పార్టీకి పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. ఎందుకంటే జిల్లాలో మిగతా నియోజకవర్గాల మీద పెద్ద ప్రభావం ఉండదు కాబట్టి. అందుకే లోకేష్ మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. పలమనేరు నియోజకవర్గం. నియోజకవర్గాల పునర్విభజనలో కుప్పంలో ఉన్న కొన్ని ప్రాంతాలను పలమనేరులో కలపడంతో ఈ నియోజకవర్గం కూడా ఒక రకంగా తెలుగుదేశానికి కంచుకోటగా మారింది. లోకేష్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవచ్చు అన్న వాదన వినపడుతోంది. ఒకే జిల్లా నుండి చంద్రబాబు లోకేష్లు పోటీ చేస్తారా అనేది సందేహమే. ఎందుకంటే దీనివల్ల గెలుపు సునాయాసంగా దక్కినా పార్టీకి అదనపు ప్రయోజనమేమీ ఉండదు. హిందూపూర్ నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీకి ఓటమి లేని మరో నియోజకవర్గం అనంతపురంలోని హిందూపూర్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి నారా లోకేష్ మామ నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోకేష్ ఇక్కడ నుంచి నిలబడితే బాలకృష్ణ మరో నియోజకవర్గానికి మారే అవకాశం ఉంది. అనంతపురంలో ప్రస్తుతం తెలుగుదేశం చాలా బలంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. లోకేష్ జిల్లాకొస్తే రాజకీయంగా మరింత లాభం ఉండొచ్చు. నాయకుల మధ్య తలెత్తుతున్న విభేదాలు కూడా కొంతమేరకు సద్దుమణగొచ్చు. అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రవర్తనతో ఈ మధ్య సమస్యలు తలెత్తడం కూడా పార్టీకి తలనొప్పిగా మారింది. పెనమలూరు నియోజకవర్గం. విజయవాడ రూరల్ నియోజకవర్గమైన పెనమలూరు టీడీపీకి అత్యంత బలమైన కార్యకర్తలున్న ప్రాంతం. కంకిపాడు నియోజకవర్గం ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటే. ఇక్కడ టీడీపీని ఓడించాలి అని కంకిపాడు నియోజకవర్గం తీసేసి పెనమలూరు ఏర్పాటు చేసిన తరువాత ఓడిపోయినా తొందరగానే పుంజుకుని 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజార్టీ సాధించిన నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఒకవేళ లోకేష్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకుంటే తాను తప్పుకుంటాను అని ఎప్పుడో ప్రకటించారాయన. ఈ నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్న పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో 2014లో టీడీపీ ఓడిపోయింది. లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఈసారి ఆ నియోజకవర్గాలపై పాజిటివ్ ప్రభావం పడుతోంది. అలాగే రాజధాని ప్రాంతంలో నియోజకవర్గం కావటంతో లోకేష్ కు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇవి కాక ఎక్కడి నుంచి పోటీ చేస్తే మంచి ఆధిక్యతతో లోకేష్ గెలవచ్చో చంద్రబాబు ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల లిస్టు తయారు చేయించారట. ఇందులో 1-2 నియోజకవర్గాలు గుంటూరు జిల్లాలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.